ఈ హార్మోన్ అనలైజర్ మెషిన్ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో డెవలప్ అయింది. ఇందులో మనము అన్ని హార్మోన్స్ ని అనలైజ్ చేయొచ్చు. ఎక్కడి నుంచి అవసరము, ఒక లేడీకి హార్మోన్ టెస్ట్ అనేది ఎక్కడి నుంచి అవసరం అంటే స్టార్టింగ్ ఫ్రమ్ అడాలసెన్స్ లైఫ్. సో కొంతమందికి ఆ మెనార్కీ అయినప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఎక్కువ హెవీ బ్లీడింగ్ తో ఇలా వస్తుంటారు. సో ఆ ఏజ్ లో వాళ్ళకి సరిపోయినట్లుగా హార్మోన్స్ ఉన్నాయా లేదా, లేదంటే థైరాయిడ్ ఇష్యూ ఏమైనా ఉందా, ప్రొలాక్టిన్ ప్రాబ్లం ఏదైనా ఉందా అని తెలుసుకోవడానికి ఈ మెషిన్ ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ప్రెగ్నెన్సీ కావాలి అని వచ్చిన పేషెంట్ కి చాలా హార్మోన్స్ టెస్ట్ అవసరం అవుతుంది. ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఏఎంహెచ్ హార్మోన్, థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఈస్ట్రడాల్ హార్మోన్, అలాగే ప్రొజెస్ట్రాన్ హార్మోన్, ఎల్హెచ్ హార్మోన్, ఇవన్నీ అవసరం అవుతాయి. ఈ హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్డ్ గా ఉంటేనే ప్రెగ్నెన్సీ రావడానికి ఈజీగా ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ లో ఎస్పెషల్లీ ఈ హార్మోన్ టెస్ట్ చాలా సార్లు రిపీట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ల్యాబ్స్ లో ఇది బయటకు పంపించినామంటే టెస్ట్ కోసం టైం, రిపోర్ట్ రావడానికి 24 అవర్స్, ఒక్కొక్కసారి 48 అవర్స్ కూడా తీసుకుంటుంటారు. బట్ ఈ మెషిన్ లో మనకు ఇమీడియట్ గా సేమ్ డేనే రిపోర్ట్ వచ్చేస్తుంది. అండ్ మెనోపాజ్ ఉమెన్ లో కూడా హార్మోన్స్, అంటే మెనోపాజ్ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు. పీరియడ్ సరిగ్గా రాలేనప్పుడు నాకు మెనోపాజ్ అయిందా అని వస్తారు. సో అది తెలుసుకోవడానికి మనం ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ హార్మోన్ ఎస్టిమేషన్ చేసినప్పుడు వీళ్ళకి మెనోపాజ్ అయిందా లేదా అనేది కూడా తెలుస్తుంది. అలాగే మెయిల్ పేషెంట్స్ కి, అంటే మెయిల్ ఇన్ఫర్టిలిటీ ఉండే పేషెంట్స్ లో కూడా ఈ హార్మోన్ టెస్ట్ అనేది చాలా యూస్ఫుల్. వాళ్ళకు కూడా థైరాయిడ్, ప్రొలాక్టిన్ హార్మోన్, టెస్టోస్టెరాన్ హార్మోన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ హార్మోన్ ఎస్టిమేషన్స్ ఇవన్నీ వాళ్ళ మెయిల్ లో కూడా అవసరం అవుతూ ఉంటుంది. సో ఇంత టెక్నాలజీతో ఈ మెషిన్ యూజ్ చేసినప్పుడు ట్రీట్మెంట్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది, కరెక్ట్ అసెస్మెంట్ అనేది వస్తుంది. సో దిస్ ఇస్ ఏ వెరీ యూస్ఫుల్ మెషిన్. ఇది హార్మోన్ అనలైజర్ మెషిన్. అన్ని హార్మోన్స్ ని ఇందులో మనం ఎస్టిమేషన్ చేస్తాం. థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇలాంటివన్నీ ఇన్ఫర్టిలిటీకి ఉపయోగపడేవి. ఆల్ హార్మోన్ డిస్టర్బెన్సెస్ దేనికైనా కూడా ఈ హార్మోన్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది.